సో ఫస్ట్ అయితే మనం చాట్ జీపీటీకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో నేనైతే ఇలాంటి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను భగవద్గీత పైన బ్లాగ్స్ అయితే రాస్తూ ఉంటాను. సో దానికి రిలేటెడ్గా అయితే నేను ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా ఫస్ట్. సో మీరు కూడా మీకు ఏ టాపిక్ అయితే ఇంట్రెస్టో ఆ టాపిక్ పైన ఇలాంటి ప్రాంప్ట్ అయితే అడగొచ్చు. సో గివ్ మీ 10 బ్లాగ్ ఐడియాస్ అబౌట్ భగవద్గీత దట్ పీపుల్ విల్ ఎంజాయ్ రీడింగ్. సో ఇలాంటి ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత అది మనకి 10 డిఫరెంట్ టాపిక్ ఐడియాస్ అయితే ఇస్తుంది. సో ఇవన్నీ చూడొచ్చు మీరు ఒక్కొక్కటి. సో భగవద్గీత ఇన్ సింపుల్ వర్డ్స్ అని, సో ఇలా మనకి కంప్లీట్ 10 అయితే ఇచ్చింది. సో ఇప్పుడు మనం దీంట్లో ది బెస్ట్ ఏదైతే ఉందో అది మనం చూస్ చేసుకోవాలి. సో ఇవన్నిట్లో నాకు బెస్ట్ అని అనిపించింది ఏంటంటే భగవద్గీత సీక్రెట్ టు ఓవర్కమింగ్ ఓవర్ థింకింగ్ అండ్ ఫియర్. సో ఇదైతే నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సింప్లీ చేయాల్సింది ఏంటంటే ఈ హెడ్డింగ్ని తీసుకొని వెళ్ళి మనం మన బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ పోస్ట్ పైన క్లిక్ చేస్తే న్యూ పోస్ట్ అనేది ఉంటుంది. సో ఈ న్యూ పోస్ట్ పైన క్లిక్ చేసి సో ఇలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసిన తర్వాత సో ఈ పేజ్లో ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, సో మనం కాపీ పేస్ట్ మనం చాట్ జీపీటీలో ఏదైతే కాపీ చేసామో అది ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మన టైటిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కంటెంట్, సో మెయిన్ కంటెంట్ ఏంటి అనేది చూడాలి. సో దానికోసం మళ్ళీ మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి సో ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి మళ్ళీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ కంటెంట్ కోసం ఒక అవుట్లైన్ కావాలి. అవుట్లైన్ అంటే స్ట్రక్చర్. సో దానికోసం మనం మళ్ళీ ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. సో నేనైతే ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను అనమాట అవుట్లైన్ కోసం. సో గివ్ మీ అ డీటెయిల్ అవుట్లైన్ ఫర్ ది బ్లాగ్ పోస్ట్ ఆన్. సో మన టైటిల్, సో మనం ఏ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో సో ఆ టైటిల్ని ఇక్కడ మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేసి సో చూడండి ఇక్కడ హియర్ ఇస్ ఎ డీటెయిల్ బ్లాగ్ అవుట్లైన్ ఫర్ యువర్ టాపిక్. సో ఇది మనకి కంప్లీట్ అవుట్లైన్ అయితే ఇచ్చింది. సో మనకి సబ్ టైటిల్ కూడా ఇస్తుంది. సబ్ టైటిల్ తర్వాత ఇది ఇంట్రొడక్షన్ పార్ట్. సో ఇంట్రొడక్షన్ తర్వాత ఇది మెయిన్ బాడీ పార్ట్. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ భగవద్గీత. సో అర్జునుడు ఒక డైలమా కూడా ఇట్ ఈస్ అ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అని సో ఇక్కడ చెప్తుంది అనమాట. అండ్ దానికి కృష్ణుడు ఏమేమి ఆన్సర్ ఇచ్చాడు, సో కృష్ణాస్ ఫస్ట్ లెసన్, సో అలా ఒక ఎగ్జాంపుల్తో తీసుకొని ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్. సో ఇలా కంప్లీట్గా మనకి బాడీ పార్ట్లో ఏమేమి రాయొచ్చు అని చెప్పి అది మనకి ఒక కంప్లీట్ కాంటెంట్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత హౌ టు అప్లై దీస్ టీచింగ్స్ ఇన్ డైలీ లైఫ్, సో విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ కూడా. సో ఎవరైనా చదివిన తర్వాత సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మన లైఫ్లో అని కూడా ఆలోచిస్తారు. సో వాళ్ళ కోసం సో ఇది కొన్ని పాయింట్స్ అయితే మనకి చేసి ఇచ్చింది. అండ్ ఆ తర్వాత కీ టేక్ అవేస్, సో ఇది చదివిన తర్వాత మనం ఏం నేర్చుకోగలుగుతాం వీటన్నిటి నుంచి అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. అండ్ ఫైనలీ కన్క్లూజన్. సో ఇలా మనకు ఒక అవుట్లైన్ అంటే ఒక స్ట్రక్చర్ అయితే ఇచ్చింది, ఇది ఒక బ్లాగ్ ఎలా రాయాలి అని. సో డన్, ఇది కంప్లీట్ స్ట్రక్చర్ ఆర్ అవుట్లైన్. సో ఇక్కడ లాస్ట్లో ఇది ఏం అడుగుతుంది, వుడ్ యూ లైక్ మీ టు రైట్ ద ఫుల్ బ్లాగ్ పోస్ట్ బేస్డ్ ఆన్ దిస్ అవుట్లైన్. సో అదే అడుగుతుంది, నేనే ఫుల్ కంప్లీట్ బ్లాగ్ పోస్ట్ రాయాలా దీనిపైన అని. సో మనం సింప్లీ ఎస్ అని టైప్ చేస్తే చాలు. నౌ సీ ద మ్యాజిక్. సో ఎస్ అని టైప్ చేసిన తర్వాత సో అది ఇచ్చిన ఫార్మాట్లోనే అంటే అది ఏ విధంగా అవుట్లైన్ అయితే మనకి ఇచ్చిందో సేమ్ అదే అవుట్లైన్ ఫార్మాట్లో అది మనకి కంప్లీట్ బ్లాగ్ అయితే రాసి ఇచ్చేసింది. మనం చేయాల్సింది జస్ట్ కాపీ పేస్ట్ అంతే. సో చూడండి మొత్తం ఇంట్రొడక్షన్ పార్ట్ ఇది అండ్ ఆ తర్వాత మెయిన్ బాడీ పార్ట్. సో అర్జునుడు ఎగ్జాంపుల్ తీసుకొని తర్వాత కృష్ణుడు ఏమేమి లెసన్స్ ఇచ్చాడు ఓవర్ థింకింగ్కి రిలేటెడ్గా. సో ఇది ఇంతకుముందు మనం చూపించిన అవుట్లైన్ ప్రకారమే మొత్తం రాసింది. అండ్ హౌ టు అప్లై కీ టేక్ అవేస్, ఆ తర్వాత కన్క్లూజన్. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లీ కాపీ పేస్ట్ అయితే చేసేద్దాం మన బ్లాగ్కి వెళ్ళి. సో కాపీ అండ్ పేస్ట్. సో ఇప్పుడు మనకి కంప్లీట్ కంటెంట్ అయితే వచ్చేసింది. సో మన టైటిల్ రెడీ, మన కాంటెంట్ రెడీ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కొన్ని ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, లైక్ మన ఫాంట్, కలర్, సైజ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం పిక్ యాడ్ చేసుకోవచ్చు, వీ కెన్ ఇంటర్లింక్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఎనీ వీడియో, ఏదైనా వీడియో మనం అటాచ్ చేయాలనుకుంటే వీడియో అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు రాసేటప్పుడు. సో నౌ లెట్స్ యాడ్ ఎ పిక్చర్. సో ఎంత కంటెంట్ రాసినా కూడా పిక్చర్ యాడ్ చేస్తే అది కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో మనం భగవద్గీత రిలేటెడ్గా ఒక పిక్ అయితే ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కాబట్టి సో ఇదైతే అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ అన్ ఇమేజ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే సో వీ కెన్ ఈజీలీ యాడ్. సో ఆల్రెడీ మనం డౌన్లోడ్ పిక్చర్స్ నుంచి జస్ట్ సెలెక్ట్ వన్ పిక్చర్ అండ్ ఓపెన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ పిక్చర్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మనం డ్రాగ్ చేసుకొని కరెక్ట్ పొజిషన్, అంటే మనకి ఎక్కడ ఉంటే బెటర్గా ఉంది, ఎక్కడ ఉంటే బాగుంటుందని అనిపిస్తే సో అక్కడికి మనం డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సైజ్ కూడా మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో డన్. సో ఇప్పుడు ఫోటో కూడా అప్లోడ్ చేసాం, కంటెంట్ రెడీ, టైటిల్ రెడీ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసుకుంటే మనకి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. సో పోస్ట్ సెట్టింగ్స్ అని. సో దీంట్లో లేబుల్స్ అంటే లైక్ ట్యాగ్స్ అనమాట. సో మనం ట్యాగ్స్ అనేవి ఇవ్వచ్చు మన కంటెంట్కి తగ్గట్టు. అండ్ ఇదేమో పబ్లిష్ డేట్, సో మనం ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పర్మాలింక్, దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ లింక్ ఉంటుంది, లేకపోతే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఈ లింక్ని. అండ్ దెన్ లొకేషన్ అండ్ సర్చ్ డిస్క్రిప్షన్. సో బేసికల్గా అయితే ఫస్ట్ మనం బ్లాగ్ క్రియేట్ చేసినప్పుడు మనకు సర్చ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ కనిపించదు. సో దానికోసం మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మెటా ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మనకి ఎనేబుల్ సర్చ్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకుంటేనే మన పోస్ట్కి సర్చ్ డిస్క్రిప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇది అందరూ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో అలా ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ మనం సర్చ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఎవరైనా గూగుల్లో సర్చ్ చేసినప్పుడు అలా ఆ మన టైటిల్ ఇంక్లూడ్ అయ్యేలాగా, మన టైప్ చేసిన వర్డ్స్ వచ్చేలాగా మనం సర్చ్ డిస్క్రిప్షన్లో పెడితే సో మన సైట్ కానీ మన బ్లాగ్ కానీ ఫస్ట్ అప్లోడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం లేదు, ChatGPTకి వెళ్ళి వాడే అక్కడ ఇచ్చాడు. సో వుడ్ యూ లైక్ మీ టు రైట్ అ సర్చ్ డిస్క్రిప్షన్ అండ్ SEO కీవర్డ్స్ ఫర్ దిస్ బ్లాగ్ అని ఇచ్చాడు. సో మనం సింప్లీ ఎస్ అని టైప్ చేయాలి మళ్ళీ. సో టైప్ చేసిన తర్వాత లెట్స్ సీ. సో అది మనకి ఆటోమేటిక్గా లేబుల్స్ అంటే ట్యాగ్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో సర్చ్ డిస్క్రిప్షన్లో ఏం రాయాలి అని కూడా అదే ఇస్తుంది. సో సి. సో SEO మెటా డిస్క్రిప్షన్ ఆర్ సర్చ్ డిస్క్రిప్షన్. సో ఇట్ గేవ్ ద సర్చ్ డిస్క్రిప్షన్. అండ్ ఆల్సో కిందికి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి కీవర్డ్స్ లేకపోతే ఫ్రేజెస్. సో ఇది మన లేబుల్స్లో పెట్టవచ్చు, కామర్స్ పెట్టి పెట్టాలన్నమాట లేబుల్స్. సో ఇలా వి గాట్ ఎవ్రీథింగ్. ఓకే, ట్యాగ్స్ వచ్చేసింది, సర్చ్ డిస్క్రిప్షన్ అయితే వచ్చేసింది. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. మన టైటిల్, మన మెయిన్ కాంటెంట్ ఏంటి, అండ్ లేబుల్స్, సర్చ్ డిస్క్రిప్షన్, సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో మనం పబ్లిష్ చేసే ముందు ఫస్ట్ ప్రీవ్యూ పైన క్లిక్ చేస్తే సో మనకు ఒక ప్రీవ్యూ వస్తుంది. సో ఫైనల్ పబ్లిష్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందని. సో దానిపైన క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ పబ్లిష్ అండ్ డన్. సో మన పబ్లిష్ కూడా అయిపోయింది. సో ఇదైతే వీడియో అయితే కంప్లీట్గా చూసేసారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటైతే మెన్షన్ చేయాలనుకుంటున్నాను, ChatGPT యూస్ చేస్తే మనకి ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో అంత మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనమాట. సో ChatGPT ఏంటంటే ఇట్స్ లైక్ రోబోటిక్ ఆన్సర్స్ లాగా అనిపించవచ్చు, ఎందుకంటే మనము కాంటెంట్ రైటింగ్ అనేది మనం ఒకరికి కనెక్ట్ అవ్వడానికి రాస్తూ ఉంటాం. సో ఎవరైనా చదివే వాళ్ళకి మనం రాసేది వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి రిలేట్ అవ్వాలి. కానీ దీంట్లో ఏంటంటే హ్యూమన్ టచ్ అనేది ఉండదు. సో దీనికి ఏంటంటే ఇప్పుడు నేను పర్సనల్గా ఈ బ్లాగ్ రాసుంటే సో దీంట్లో నేను నా సొంత ఎక్స్పీరియన్సెస్, నన్ను భగవద్గీత ఎలా చేంజ్ చేసింది, సో నేనేం నేర్చుకున్నాను, సో నాకు ఇన్స్పైరింగ్గా అనిపించే శ్లోకాస్ ఏంటి, సో అలాంటివి ఎగ్జాంపుల్స్, నేను ఏమేమి ప్రాక్టీస్ చేస్తాను, సో ఇలాంటివి మనం యాడ్ చేస్తే అది చదివే వాళ్ళకు కూడా ఓకే అవును నేను కూడా రిలేట్ అవ్వగలుగుతున్నాను, నాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో నేను ఇది చదవాలి అని అలా వాళ్ళకి అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ChatGPT యూస్ చేస్తే అలాంటివి మనకు ఉండవు. సో ఇట్స్ జస్ట్ ఏదో ఒక రోబోటిక్ ఒక టెక్స్ట్ బుక్ ఆన్సర్ లాగా ఉండొచ్చు. సో ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. సో మనం యాజ్ ఇట్ ఈస్ కాకుండా మనం కూడా చేంజెస్ చేసి రాయొచ్చు. బట్ మన వీడియో ఏంటంటే ChatGPT యూస్ చేసి ఎలా రాయాలి అని అనుకున్నాం కాబట్టి సో నేను యాజ్ ఇట్ ఈస్ అయితే అక్కడ కాపీ పేస్ట్ చేశాను. సో మీరు కావాలంటే మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, and please like, share and subscribe.